అనేకం ఉన్నాయి. అంటే మీ నిజాయితీ ఎవరు శంకించడం లేదు. ప్రధానంగా శంకించేదంతా 10 ఏళ్ల కాలంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ఈజీగా చేసే పని. అప్పుడు కేంద్రం మెడల్ వంచైనా చేయొచ్చు, లేదా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా చేయొచ్చు. మీరు కీ రోల్ ప్లే చేశారు. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, కేసీఆర్ కుమార్తెగా మీకు అంత ధైర్యం ఉంటుండే, మీకు అంత స్కోప్ కూడా ఉంటుండే. కానీ అప్పుడు పోరాటం చేయకుండా మీరు 2006లో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారనుకుంటా. జాగృతి ఏర్పాటు చేశారు, బతుకమ్మని విస్తృతం చేశారు. ప్రధానంగా సంస్కృతి కాపాడాలి, తర్వాత జాగృతి కార్యక్రమాలు అన్నింటిని కూడా విస్తరించాలన్నది వదిలేసి హఠాత్తుగా బీసీ ఉద్యమాన్ని తీసుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. కవిత ఒక క్లీన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. కవిత 6 నెలల పాటు జైల్లో ఉంది. ఆ క్లీన్ ఇమేజ్ కోసమే కవిత ఈ బీసీ ఉద్యమాన్ని ముందు పెట్టారనే ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు కవిత గారు? మంచి ప్రశ్న మీరు అడిగారు రమేష్ గారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏముంటుందంటే ఇంటర్నల్గా మాట్లాడి విషయాలను సాల్వ్ చేయాలి. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఇవాళ నేను అందరు బీసీ బిడ్డలకు కూడా అర్థం అవ్వాలని చెప్తా ఉన్నానండి. కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు చేశారు బీసీలు బాగుండాలని. స్టార్టింగ్ ఫ్రమ్ బీసీలకు విద్య. అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ 10-15 ఏళ్ళు ఉన్నటువంటి టీడీపీ కానీ చేయనటువంటివి బీసీల కోసం కాన్స్టిట్యున్సీకి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయగలిగినామండి. అంటే విద్య లక్షలాది మంది బీసీలను మనం ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా అనేక మంది బీసీలకు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి పనులనే ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేయడం జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా బీసీల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ మహానగరంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అనేక మందికి ఇచ్చిండ్రు. బీసీ బిడ్డలందరికీ తెలుసు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చేటటువంటి విషయంలో అనేక మందికి ఇబ్బందులు ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, మళ్ళీ ఆనాడు మినిస్టర్ గారు గంగుల కమలాకర్ గారు ఉండే, అంతకుముందు మినిస్టర్ గారు మన అన్న ఆదిలాబాద్ అన్న ఉండే, ఆయనను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అనేక సమస్యలు నేను పరిష్కరించాను. పర్టికులర్గా నా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినా వారిని తీసుకెళ్ళి బీసీ సంఘాల వారిని అందరినీ కూర్చోబెట్టి మనకున్న సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలి అని అడ్రస్ చేసినటువంటి వ్యక్తిని నేను. నిన్నగాక మొన్న స్వర్ణకారుల విషయం మాట్లాడను. ఆ స్వర్ణకారుల విషయం నేను 10 ఏళ్ల కింద మా నిజామాబాద్లో అడ్రస్ చేసి పోలీస్ వాళ్ళను స్వర్ణకారులను కూర్చోబెట్టి మీరు ఇట్లా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి చేసినటువంటి వ్యక్తిని. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని విషయాలు మనం ఎంత పని చేసినా ఓవర్ షాడో అయిపోతాయి. పైగా ప్రతి విషయం మనం అడ్వర్టైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటే సెకండ్ ఏమనుకోదు, ఒకటే సెకండ్. ప్రతిపక్షంలో ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో మాకు ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే ఏ చిన్న పని అయినా మేము చెప్పుకోగలుగుతాం, దానికి మీడియా కూడా సహకరిస్తుంది. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% అనేటటువంటి క్యాప్ ఇంకా కూడా ఉండే. ఏది మన కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందు ఏదైతే 50% క్యాప్ అన్నది ఉండేనో ఆ క్యాప్ అనేటటువంటిది అన్ని రాష్ట్రాల మీద ఉండే. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేసిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఏ ఎన్నిక